హలో అండి, అందరికీ నమస్తే. చాలా రోజులైంది నేను అప్డేట్ ఇచ్చి అమ్మ గురించి. అండ్ ఇప్పుడు అప్డేట్ ఇవ్వడం కోసం వచ్చాను. అలానే నేను ఒక సాంగ్ చేశానండి. ఆ సాంగ్ గురించి కూడా నేను అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను. మా షాపు క్లోజ్ చేస్తున్నామండి, దాని గురించి కూడా అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను. అండ్ ఆల్సో చాలా బ్యాడ్ కామెంట్స్, ఆ బ్యాడ్ కామెంట్స్ ఉన్నవి కొందరు చేశారనమాట. ఆ కొందరు బ్యాడ్ కామెంట్స్ ఎలా చేశారనంటే, చిన్న క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా చేసినవి నేను మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి సాంగ్తో మొదలు పెడతానండి. నేను సాంగ్ కోసం చాలా 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 కష్టపడ్డానండి. అండ్ ఇందులో ఏదైతే ఉందో, ఇందులో మనీ ఎర్నింగ్ చేసుకోవడం కోసం కాదనమాట. 75,000 అయిందండి నేను ఓన్లీ సాంగ్ చేయించడం కోసం. అండ్ ఆల్సో ఈ షూట్ పరంగా, కెమెరా పరంగా ఏమైనా ఇన్వాల్వ్ చేయాల్సింది ఉన్నాయి. లైక్ ఇదంతా నా దగ్గరే ఉన్నాయన్నమాట. సో అవి ఎక్కడ నాకు పెద్ద ఖర్చు అవ్వలేదు. అండ్ 4,000 to 5,000 వరకు వాటి వరకు అయిపోయింది. అండ్ ఇది షూట్ చేసింది నేను ఎప్పుడు అనంటే, చాలా రోజులు అయిందండి. మా ఏరియా ఉందన్నమాట, నేను ఇంకొక ఇంట్లో ఉంటాను. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే జర్నీలో దొరికిన ఒక 40 to 50 మినిట్స్లో అమ్మ షూట్ చేసేసుకున్నాను. అమ్మ చాలా చాలా బాగా చేసిందండి. అమ్మ కూర్చున్న ప్రతిసారి ఒక షూట్ స్టార్ట్ చేస్తున్నామంటే తనకి బాధ వేసేసి చాలా న్యాచురల్గా నీట్గా వచ్చిందండి అవుట్ క్లిప్స్. నేను అసలు అంత ఊహించలేదన్నమాట. అండ్ ఆల్సో నాకు చేసిన ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, అండ్ నేను ఫీలింగ్ ఎంతైతే చూపించుకోవాలనుకున్నానో ఆల్మోస్ట్ అంత బెటర్గా నేను చేసుకోగలిగాను. అండ్ అదంతా యాక్టింగ్ అని అనుకుంటే కొంతమేరకు యాక్టింగ్ ఉందండి, కొంతమేరకు నా ఫీలింగ్ అనమాట అదంతా. అండ్ చాలా వరకు అండి దాని మీద నేను పెట్టిన ఎఫర్ట్స్ ఏదైతే ఉందో, అసలు ఈ సాంగ్ ఎందుకు చేశానంటే, ప్రతి ఒక్క క్రియేటర్కి తన ఫీలింగ్ని జనరేట్ చేసుకోవాలి, అది వీడియో క్లిప్గా తయారు చేసుకోవాలి అని ఉంటుంది అనమాట. నాకు మళ్ళీ ఆ బాధ నేను అనుభవించిన బాధ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒక సాంగ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అంటే, అది కొంచెం నెగిటివ్గా ఆలోచించుకుంటే నాకైతే ఇంతకుముందు నమ్మకం లేదండి. అంటే మా అమ్మ నాకు ఎక్కువ రోజులు ఉంటుందా లేదా నమ్మకం లేదు. ఆ నమ్మకం కోసంగా నేను జ్ఞాపకం కోసం మాత్రమే దీన్ని చేసుకున్నాను. అండ్ చాలా చాలా బాగా వచ్చిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ వీడియోని నేను చేయగలుగుతానా లేదా అని కూడా నాకు తెలియదు. అండ్ చేసేసుకోగలిగాను. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ దాంట్లో ఎక్కువ అమౌంట్ పరంగా ఎర్న్ చేసుకుందంటూ ఏం లేదు. ఎందుకంటే దాని మీద ఇది నా జ్ఞాపకం కోసం కాబట్టి కావాలని హార్ట్ఫుల్గా నేను దాని మానిటైజేషన్ ఆఫ్ చేశానండి. మానిటైజేషన్ని ఆఫ్ చేసేస్తే 1 రూపీ కూడా రాదనమాట. అండ్ నాకు అనిపించింది మధ్యలో, అరే ఒకవేళ మానిటైజేషన్ ఆన్ చేస్తే అవి ఎంతో కొంత ట్రీట్మెంట్కి, మెడిసిన్కి యూజ్ అవుతాయి కదా, ట్రీట్మెంట్కి యూజ్ అయ్యేంత అమౌంట్ అయితే రాదని నాకు అర్థం. ఎందుకంటే ఒక 4,000 నుంచి 5,000 రూపాయలు 1 lakh వ్యూస్కి వస్తాయండి. ఆ 1 lakhs వచ్చి దాన్ని తీసుకొని పెట్టేది కాదు. అండ్ ఇది కేవలం నా జ్ఞాపకం కోసమే అని చెప్పేసి దాన్ని కంప్లీట్గా దాని మానిటైజేషన్ని ఆపేశాను. అండ్ ఏవైతే అమ్మ కోసం చేసిన వాటిలో మెజారిటీ ఉన్నాయో అందులో షార్ట్స్కి మాత్రమే అది ఆన్ అయిందండి. అది కూడా నేను కొన్ని కామెంట్స్ చూడడం వల్ల, ఆ దరిద్రపు దృష్టితో ఉన్న వాళ్ళ వల్ల నేను వాటిని ఆపేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ వీడియో కూడా నేను మానిటైజేషన్ ఆన్లో పెట్టట్లేదండి, ఎందుకంటే వాళ్ళు ఇంకా బాధ పెడుతున్నారు. అండ్ ఇప్పటికి వచ్చేటప్పటికి అమ్మ ట్రీట్మెంట్ అయితే మొదలైపోయిందండి. ఎక్కువ పెయిన్ రావడం వల్ల చాలా ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది అన్నమాట అమ్మకి. అండ్ నైట్ టైంలో ఎక్కువ పెయిన్ రావడం వల్ల ట్రీట్మెంట్కి వెళ్ళడం మొదలు పెట్టేశాం. అండ్ ట్రీట్మెంట్లో ఒక సెట్టింగ్ స్టార్ట్ అయిపోయింది అమ్మకి. గాల్ బ్లాడర్లో ఉన్న గడ్డలు, ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసంగా అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ట్రీట్మెంట్ కూడా అంత బెటర్గా అనిపించలేదండి. ఫస్ట్ సిట్టింగ్ వచ్చిన తర్వాత కూడా అమ్మ పెయిన్ ఎక్కువ తీసుకుంటూనే ఉంది. ఆ పెయిన్ని భరించలేకనే పోతుంది. అది ఏం చేయాలో మాకైతే అర్థం కావట్లేదు. అండ్ పూర్తి అప్డేట్ అయితే దాని గురించి పెద్దగా ఏం రాలేదు. అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి మా షాపు మేము ఇంకా చేయలేకపోతున్నామండి. ఎందుకనంటే చాలామంది అడుగుతున్నారు, డ్రెస్సులు కావాలండి, మేము చేయలేకపోతున్నాం అంటే. ఎందుకు అనంటే, ఇప్పుడున్న పరిస్థితికి మా వల్ల అసలు పాసిబిలిటీ లేదు. అండ్ వాటిని పక్కన పెట్టేస్తున్నాం. అండ్ చాలా బల్క్లో తెచ్చిన వాటిని కూడా పక్కన పెట్టేస్తున్నాం ఓపెన్ చేయకుండా. అండ్ మీకు ఎవరైనా రిటైల్ జోన్లో రావాలనంటే మాత్రం మేము ఇవ్వలేమండి. రీసెల్లర్స్కి ఉపయోగపడుతుంది కనీసం ఈ స్టాక్ అంతా. అండ్ ఆ స్టాక్ అంతా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఆ స్టాక్ అంతా షాప్లో ఉంది. ఆ షాప్లో ఉన్న స్టాక్ మొత్తాన్ని మేము చాలా తక్కువ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. మాకున్న పరిస్థితికి ఇప్పుడు అమ్మకి ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే మాకు అమౌంట్ సరిపోదు కాబట్టి, ఆ అమౌంట్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి, అండ్ దాన్ని కూడా సేల్ చేయడానికి మేము రెడీ అయిపోయాం. హోల్సేల్ కంటే కూడా, మేము తీసుకున్న అమౌంట్ కంటే కూడా చాలా తక్కువకి మేము ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇవి మాతో పాటు మాకు ఎంతో కొంత ఉపయోగపడడంతో పాటు మీకు కూడా ఉపయోగపడితే ఆ జోన్లో మాకు చాలా హ్యాపీ. అండ్ ఆల్సో బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయండి. బ్యాడ్ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే,
దీన్ని కూడా క్యాష్ చేసుకుంటారా, దీంట్లో కూడా మీరు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారా అని అంటే సీరియస్గా చెప్తున్నానండి. వాళ్ళు ఒక చిన్న క్రియేటర్స్. వీళ్ళు ఏంటంటే లైటింగ్ పెట్టుకోవడం రాదు, అలానే ఒక ఫ్రేమ్ పెట్టుకోవడం రాదు, ఒక కంటెంట్ని అద్భుతంగా తయారు చేయడం రాదు. ఎవరైనా క్రియేటర్స్ ఎవరైనా ఉన్నారో ఇలాంటి పరిస్థితుల్లో క్రూషియల్ టైం, క్రిటికల్ టైం చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఇంకాస్త ఇబ్బంది పెట్టడం అంటే వాళ్ళకి ఇట్లా వస్తేనే 1,00,000 వ్యూస్కో 1 మిలియన్ వ్యూస్కో పెద్దగా వచ్చే డబ్బులు ఏమైనా ఉండవండి. 1,00,000 వ్యూస్కి 4,000 రూపాయలు వస్తాయి, 4,000 నుంచి 5,000 రూపాయలు వస్తాయి. యాక్చువల్గా అమౌంట్ అని అంటే 2.7K అంటే 2,700 నుంచి 5,000 వరకు వచ్చే అవకాశం ఉందన్నమాట. అది ఎంత పెద్ద క్రియేటర్లకైనా. నేను బెట్టింగ్ యాప్లు చేసి సంపాదించలేదండి ఇంతకుముందు నేను చేసిన కంటెంట్లో ఎక్కడా కూడా. అండ్ ఆల్సో ఇప్పుడు ఇక్కడ నా బాధని నేను చూపించుకోవడం కోసం అంటే ఇన్ ద సెన్స్ నా బాధని నాకు చాలా ఎలా చెప్పాలి మీకు, అండ్ కేవలం నా బాధని ఒక వీడియో రూపంలో తయారు చేసుకోవడం కోసం మా అమ్మ వీడియో తయారు చేసుకున్నాను. దాంట్లో వచ్చిన డబ్బుని సంపాదించుకొని నేను కోటీశ్వరుడు అయిపోవాలని ఏమనుకోలేదు. అక్కడ వచ్చే అమౌంట్ చాలా తక్కువ. ఆ అమౌంట్ను కూడా రాకూడదని చెప్పేసి నేను మానిటైజేషన్ ఆపేశాను. వీళ్ళు ఎవరైతే చిన్న క్రియేటర్స్ ఇన్ ద సెన్స్ పెద్ద క్రియేటర్స్ అంటే ఏముండదు, నాలెడ్జ్ లేని వాళ్ళు చిన్న క్రియేటర్స్ మంచి ఎక్స్పీరియన్స్డ్గా అంతా వర్క్ నేర్చుకున్న తర్వాత ₹1 సంపాదించే వాళ్ళు పెద్ద క్రియేటర్స్ అండి. అండ్ ఈ వీళ్ళు ఏంటంటే చాలా కడుపు మంటతో కుళ్ళుతో కొన్ని కామెంట్స్ చేస్తారు. ఆ కామెంట్స్ని చాలా క్రియేటివ్గా ఎంత క్రియేటివ్గా చేస్తారంటే ఈ కామెంట్ చూసిన తర్వాత పైన వీడియో మొత్తాన్ని ఆ కోణంలో చూసి అంత గొప్పగా ఆ క్రియేటివ్ కామెంట్ పెడతారు. ఆ క్రియేటివ్ కామెంట్ పెట్టే బదులు ఆ క్రియేటివిటీని వాళ్ళ వీడియో పరంగా వాళ్ళు తయారు చేసుకుంటే చాలా గొప్పగా వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే మిగతా జాబులు చేసుకుంటూ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ బిజినెస్లో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళకి పెద్దగా ఫరక్ పడదనమాట ఇలా మేము వీడియోస్ చేస్తే. అండ్ వీళ్ళు మాత్రం ఏంటంటే మా దగ్గర మాకు ఏదో వచ్చేస్తుంది రానివ్వకూడదు, అలా వీళ్ళు నాశనం అయిపోవాలనే జోన్లో దీన్ని బాగా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారన్నమాట కామెంట్తో క్రియేట్ చేసి. అండ్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అండి ఆ కామెంట్కి రియాక్ట్ అయ్యి కొంతమేరకు అవును ఇలానే ఉంటుందేమో అని చెప్పి నా సబ్స్క్రైబర్స్ నన్ను నమ్మి నా కోసం వీడియోస్ చూసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇది చేస్తున్నానండి. అండ్ సీరియస్గా చెప్తున్నా, ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళని నేను ఇబ్బంది పెట్టడానికి ఏమాత్రం మొహమాట పడను. కామెంట్ పెట్టే ముందు దయచేసి ఆలోచించండి, పూర్తిగా తెలియకుండా ఎటువంటి ఎక్స్ట్రాస్ చేయొద్దు. అలాగే చిన్న క్లారిటీ అండి, షార్ట్స్కి 1 మిలియన్ వ్యూస్కి 400 to 600 అమౌంట్ వస్తుందన్నమాట. అండ్ షార్ట్ క్రియేటర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కేవలం వాళ్ళ పాపులారిటీని పెంచుకోవడం కోసంగా వచ్చే చిన్న అమౌంట్ని ఎర్న్ చేసుకుంటూ చేస్తూ ఉంటారు. అలానే లాంగ్ ఫామ్ వీడియోస్ చేసే వాళ్ళకి ఎర్నింగ్ చాలా బాగుంటుందండి. షార్ట్స్ చేస్తూ లాంగ్ ఫామ్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎర్నింగ్ ఉంటుంది. మేము షార్ట్స్ మాత్రమే చేస్తూ ఉంటాం, మీకు తెలుసు. అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం మాత్రమే నేను ఈ లాంగ్ ఫామ్ని మొదలుపెట్టాను. అండ్ నా సబ్స్క్రైబర్సు నన్ను నమ్ముతూ అండ్ అలానే నా తల్లి బాగుండాలని బ్లెస్సింగ్స్ ఇచ్చే ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలండి. అండ్ మీరున్నంత వరకు మాకు ఎటువంటి సమస్యలు రావు, ఒకవేళ వచ్చినా అవి కనుమరుగైపోతాయని అనుకుంటున్నాం. అండ్ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి మీరు రియాక్ట్ అవ్వకండి. చాలామంది రియాక్ట్ అవుతున్నారు, ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారని మీరు రియాక్ట్ అవుతున్నారు. మీరు కాదు, నేను రియాక్ట్ అవుతాను. వాళ్ళని వదిలేయండి. వాళ్ళు మీతో మాట్లాడి వాళ్ళని మళ్ళీ మిమ్మల్ని అన్న తర్వాత నాకు అసలు నా వల్ల కావట్లేదు. సో వాళ్ళని అలా దరిద్రం వదిలేయండి, ఏం కాదు. ఆ దరిద్ర దృష్టితో చూసిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదగనివ్వకూడదు అని చెప్పేసి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ నేను పూర్తిగా ఇస్తానండి మీకు. నా సాంగ్ని ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, నా ఛానల్లో ఉంది. అండ్ ఆల్సో నెక్స్ట్ దానికి ఎవరికైనా అండ్ వీడియో చేయాలనిపించి ఆ వీడియో చేసిన తర్వాత అది నా ఇన్స్టాగ్రామ్లో పెట్టానంటే అండ్ ప్రతి ఒక్కరిని కొలాబరేట్ చేసుకుంటానండి నేను. మీరు ఒక రీల్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఆ వీడియో మీద. ఎందుకనంటే నేను చాలా మనస్ఫూర్తిగా చాలా కష్టపడి చేశానండి. అండ్ దాంట్లో మా అమ్మ ఉండడం నా అదృష్టం. సో మీరు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోని ఒక రీల్ చేసుకోండి. ఆ రీల్ చేసుకున్న తర్వాత నేను ఎటువంటి కాపీరైట్లు ఇట్లా ఏముండదండి, నేనే కొలాబరేట్ చేసుకుంటాను. అండ్ దానివల్ల మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండండి.